హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో బనానా చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ బనానా చిప్స్ అయితే కేరళలో చాలా స్పెషల్. మరి కేరళ స్టైల్లో బనానా చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీడియో చూసే ముందు నా వీడియోస్ ఎవరెవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ 2 బనానాస్ అయితే శుభ్రంగా కడుక్కొని అయితే తీసుకున్నాను. ఆ బనానాస్కి పీల్ ఉంటుంది కదా, ఆ తొక్కనైతే షాక్తో ఇలా తీసేసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకోండి. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే కట్ చేసుకోండి. ఇక్కడైతే నేను షాక్తో కట్ చేసుకున్నాయి అయితే ఇలా అయితే వచ్చాయి. ఇంకో బనానా అయితే మనం కొబ్బరి తుడుముకుంటాం కదా, అందులో చిప్స్ కట్ చేసుకునేటివి లేయర్స్ అలా వస్తూ ఉంటాయి కదా, దాంతోనైతే కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా అయినా చేసేసుకోవచ్చు. మనం షాక్తో కట్ చేసుకున్నా సరే, దీంతోనైనా చేసుకున్నా సరే చక్కగా వస్తుంది. కానీ షాక్తో కట్ చేసుకుంటే మాత్రం సన్నగా కట్ చేసుకోవాలి. మరి అంత లావుగా అయితే కట్ చేసుకోవద్దు, టేస్ట్ అనేది రావు, మెత్తగా అవుతాయి అవి అయితే. ఇలా చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా సన్నగా కట్ చేసుకోండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇవైతే కాసేపు అయితే ఆరనివ్వండి. ఏమన్నా తడి అలా ఉంటే మాత్రం కాసేపు అయితే ఆరనివ్వండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ అయితే తీసుకోండి, అందులో కొన్ని వాటర్ తీసుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి, అలాగే మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఒక స్పూన్తోనైతే సాల్ట్ మొత్తం కలిసేట్టు కలుపుకోండి. అరటిపండులో కార్బోహైడ్రేట్స్, వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఈ వైటమిన్స్, మినరల్స్ వల్ల మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని అయితే కడాయి అయితే పెట్టేసుకోండి. ఆ బాండీ అయితే కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాసేపు అయితే హీట్ అవ్వనివ్వండి. బనానా కానీ ఇంకా బనానా చిప్స్ కానీ తినడం వల్ల అయితే శక్తి పెరుగుతుంది, అలసట తగ్గుతుంది, జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుంది. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటైతే బనానా చిప్ అయితే వేయండి. చూడండి ఎంత చక్కగా ఆయిల్ అనేది చక్కగా వేడైంది. ఇలా వేడైన తర్వాత అయితే మొత్తం చిప్స్ని ఇలా వేసేసుకోండి. బనానా పీస్ కట్ చేసుకున్నాం కదా, అవి అయితే ఆయిల్లో వేసుకోండి. ఆయిల్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ మిక్స్ చేసి పెట్టుకున్న ఎల్లో కలర్ వాటర్ని అయితే ఒక స్పూన్ వేసుకోండి. ఒక స్పూన్ వేసుకొని జల్లిగంటతోనైతే కలుపుకోండి. ఈ బనానా చిప్స్ అనేటివి ఆయిల్లో వేసిన తర్వాత స్టవ్ అయితే హైలో అస్సలు పెట్టుకోవద్దు, మీడియం లేదా సిమ్లోనూ పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చక్కగా, ఎక్కడా మాడనివ్వకుండా అయితే ఫ్రై చేసుకోండి. చాలా వరకు చిన్నపిల్లలకైతే జలుబు చేస్తే అసలు బనానా పెట్టొద్దు అని అంటారు పెద్దవాళ్ళు అయితే. కానీ నేను డాక్టర్ని కూడా అడిగాను ఒకసారి అయితే, బనానా పెట్టొచ్చా జలుబు అయినప్పుడు అని. బనానా చాలా మంచిదండి హెల్త్కి, బనానా పెట్టొచ్చు, దానివల్ల ఏం కాదు. బనానా తినడం వల్ల ఇమ్యూనిటీ మెరుగై జలుబు, ఫ్లూ వ్యాధులు అలా రాకుండా సహాయపడుతుంది. ఈ బనానా చిప్స్ అనేటివి చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ప్లేట్లో కానీ ఒక పెద్ద బౌల్లో కానీ తీసేసుకోండి. కొద్దిగా నావైతే అక్కడక్కడ మాడాయి, మీరైతే మాడనివ్వకుండా కొద్దిగా గోల్డిష్ కలర్ వచ్చిన వెంటనే తీసేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయో. ఇలా అయితే తీసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న బనానా పీసెస్ని వేసేసుకోండి. ఈ బనానా చిప్స్ చేసే ముందు అయితే ఆయిల్ అనేది చాలా హీట్ ఉండాలి. అలా హీట్ ఉన్నప్పుడే బనానా చిప్స్ అనేటివి మనం పీసెస్ కట్ చేసుకున్నాయి ఆయిల్లో వేసిన వెంటనే ఇలా చక్కగా ఫ్రై అవుతుంది. చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో. మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న బనానా చిప్స్లో అయితే నేను కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎల్లో కలర్ వాటర్ వేసాను. ఇప్పుడైతే బనానా పీసెస్ ఆయిల్లో వేసిన వెంటనే ఎల్లో కలర్ వాటర్ అనేటివి వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. వేసి జల్లిగంటతో అయితే కలిపేసుకోండి. కొంతమంది అయితే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వేస్తారు. నేను అందుకోసమే ఫస్ట్ చిప్స్ వేసాను కదా ఆయిల్లో, అవి అయితే కొద్దిగా ఫ్రై అయిన తర్వాతనే ఎల్లో కలర్ వాటర్ అనేటివి యాడ్ చేశాను. ఇప్పుడైతే వేసిన ఈ బనానా పీసెస్ అనేటివి ఆయిల్లో వేసిన వెంటనే ఎల్లో కలర్ వాటర్ అనేటివి యాడ్ చేశాను. మనం ఈ ఎల్లో కలర్ వాటర్ అనేటివి మనం ఫస్ట్లో వేసుకున్నా లేదా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వేసుకున్నా కూడా సాల్ట్ అనేది చక్కగా పడుతుంది. ఎల్లో కలర్ అనేది కూడా మంచిగా వస్తుంది. మీ ఇష్టం, మీరు ఎలా వేసుకున్నా కూడా మంచిదే. చూడండి ఇలా చక్కగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో అయితే చిప్స్ని, ఎక్కడ మాడనివ్వకుండా అయితే ఫ్రై చేసుకోండి. ఇవి తినడం వల్ల అయితే రక్తపోటు తగ్గుతుంది, చర్మం మెరుస్తుంది, మొటిమలు తగ్గుతాయి, మానసిక ఒత్తిడి తగ్గి మెదడు పనితీరు చురుగ్గా పనిచేస్తుంది, ఎముకలు బలంగా అవుతాయి.
మలబద్ధకం దూరం అవుతుంది. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్తాను. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత అయితే బౌల్లోకి అయితే తీసేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా వచ్చాయో బనానా చిప్స్ అయితే. ఇలా అయితే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా బనానా చిప్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో అయితే. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా వరకు వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.